హాయ్ అండి. నిఫ్టీ 50 అనాలిసిస్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్‌ని 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఓపెన్ చేసి చూసుకుంటే ఈరోజు ఎక్స్‌పైరీ డే కదా! సో, ఈరోజు మనం నిన్న ఏదైతే అనుకున్నామో సేమ్ అదే రేంజ్‌లోనే ఈరోజు అంతా కూడా కన్సాలిడేషన్ అయ్యింది. నిన్నటి హై అనేది చాలా ఇంపార్టెంట్ అనుకున్నాము. ఎగ్జాక్ట్‌గా ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ క్యాండిలే యెస్టర్‌డేస్ హై ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా రిజెక్షన్ వచ్చింది. సో, ఆ క్యాండిల్‌లోనే మనకు తెలిసిపోతుంది ఈరోజు డౌన్ ఫాల్ ఉండబోతుంది అని. సో, ఇక్కడి నుంచి కూడా మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే మనము లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకొని చూసినట్టయితే ఎగ్జాక్ట్గా 25,250 లెవెల్ అనేది చాలా క్రూషియల్ అప్వర్డ్గా ఉంది. అండ్ డౌన్వర్డ్ 25,131 లెవెల్ అనేది చాలా క్రూషియల్. సో ఇది బ్రేక్ అయితే క్యాండిల్ క్లోజ్ అయితే అయ్యింది. సో రేపు ఒకవేళ మనకి 25,131 కన్నా అబోవ్ ఓపెన్ అయితే అక్కడి నుంచి కూడా 25,250 లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన లెవెల్. అది క్రాస్ అయితేనే అబోవ్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతవరకు కూడా కన్సాలిడేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది 25,131 కన్నా అంటే మనకి 25,000 లెవెల్ అనేది చాలా క్రూషియల్ లెవెల్. సో లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది 25,300 కన్నా ఎబో అంటే మనకి 25,350 లెవెల్ అనేది క్రూషియల్ లెవెల్. సో ఇది మనకి నిఫ్టీలో. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అయితే చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎగ్జాక్ట్గా అబ్జర్వేషన్ చేసినట్టయితే ఈరోజు 57,283 లెవెల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా ఒక్కసారి దీంట్లో కూడా డౌన్ ట్రెండ్లోనే ఉంది ఈరోజు అంతా కూడా. సో ఈ లెవెల్ కూడా అబోవ్ ఏదైతే కనిపిస్తుందో ఆ లెవెల్ అనేది చాలా క్రూషియల్. 25,250 లెవెల్ అనేది మనకి అబోవ్ లెవెల్ క్రూషియల్. సో రేపు ఒకవేళ మనకి 56,861 కన్నా డౌన్వర్డ్ ఓపెన్ అయింది అని అంటే ఇమీడియట్గా మనకి 56,640 లెవెల్ వరకు డౌన్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా రేపు ఫ్లాట్ ఓపెన్ అయిందంటే 57,056 లెవెల్ క్రాస్ కావడం అనేది ఇంపార్టెంట్. లేదా ఇదే రేంజ్లోనే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా రేపు మనకి 57,150 కన్నా అబోవ్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ అంటే 57,250 లెవెల్ అనేది మనకు అప్వర్డ్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. సో రేపు ఒకవేళ మనకి గ్యాప్ డౌన్ అయిందంటే 56,640 లెవెల్ అనేది మనకి ఇక్కడ క్రూషియల్. సో ఎవ్రీడే మనం ఒక స్టాక్ని అయితే అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. సో ఈ రోజు మనం డిస్కషన్ వచ్చేసి హెక్స్టాక్ వన్ డే టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా ఒక రేంజ్ని క్రాస్ అవుతూ క్యాండిల్ క్లోజింగ్ అయితే అయ్యింది. మనం ఇక్కడ హొరిజాంటల్ లైన్ని మార్క్ చేసుకొని అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో అక్కడ క్లోజ్ అవుతూ ఒక క్యాండిల్ అయితే ఫామ్ అయింది. రీటెస్ట్ అయ్యి మొమెంటం అయితే అప్వర్డ్ చేస్తుంది. ఇక్కడ మనం చార్ట్ ప్యాటర్న్ చూసినట్టయితే డబ్ల్యూ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ డబుల్ బాటమ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది ఈ చార్ట్. ఇది మీరు మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. మనకి ఈ రేంజ్ని క్రాస్ అయింది అని అంటే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ నుంచి కూడా 50 పాయింట్స్ మూవ్ అనేది అబవ్ ఉంది. సో ఈ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. ఇవి ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని మీరు ప్లాన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.